సభ్యులందరికీ మరి మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటున్నాం. అలాగే పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మరి ఈ రోజున ఈ కార్యక్రమంలో నిర్వహించినటువంటి మన గౌరవాధ్యక్షులు రాహుల్ గారు, అలాగే మా ప్రెసిడెంట్ గారు ఉల్లి గారు అక్కడ ముఖ్య మాట్లాడుతూ కూర్చున్నాడు. మన మెకానిక్ సోదరులకి ధన్యవాదాలండి. ఇప్పుడు మన మొదటి నుంచి ప్రెసిడెంట్ గారు వెంకన్న గారు, తాడేపల్లి గురించి మన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, రాజు గారు, సత్యనారాయణ గారు వీళ్ళందరూ వచ్చారు. పెద్దలు పెద్దలన్నీ కూడా మన మెకానికల్ అందరికీ వాళ్ళ సూచనలు, వాళ్ళ విధానాలు మనకు చెప్తారు. దాని గురించి మన వెంకన్న గారు, మా జిల్లా ప్రెసిడెంట్ గారు, అలాగే అను ప్రెసిడెంట్ గారు, మన వెంకన్న గారు 2 మాటలు ఇక్కడ స్పీచ్ చెప్పాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. విచ్చేసిన పెద్దలకి, ఈ స్టేజ్ని అలంకరించిన యూనియన్ వర్కర్స్కి అందరికీ నా ధన్యవాదాలు. ఈ యూనియన్ కార్యం ఏంటంటే మనందరం కూడా కలిసి కట్టుకొని ఉండాలని, మనకి మంచి చెట్లకి అన్ని నడాలని కోరుకుంటున్నాం. అలాగే మన యూనియన్కి ఒక స్థలం రావాలని, ఆ స్థలం ఇస్తే మనం యూనియన్ కట్టుకొని మన యూనియన్ కట్టు ఒక నేడని సంపాదించుకోవాలని చెప్పేసి మన మెట్లపల్లి నాగేశ్వరరావు, మన యూనియన్ పెద్దలు అందరం కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవడానికి, ఆ నిర్ణయానికి మన యూనియన్ సపోర్ట్ అందరూ కూడా చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను పెద్దలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అలాగే నమస్కారం. మనం ఏ పనున్నా ఏమన్నా లేకపోయినా ఇప్పుడు వెంటనే మనం అలాగే తర్వాత గురు ప్రెసిడెంట్ గారు ఆధారంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్నాం. రెండోది మనం యూనియన్ ఉండాలని మనకి అంత అనుభవం లేదు కాబట్టి, అనుభవం ఉన్నాం కాబట్టి ఆయనతో మాట్లాడితే బాగుంటుందని అనుకుంటాను. దాని గురించి మన వెంకన్న గారు, తర్వాత ఇప్పుడు ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. మీ అందరూ దాన్ని ఇన్ని అది ఏంటి, మనం ముందు ఎలా ఉండాలి ఏంటి అని అవగాహన తెలుసుకోవాలని ఈ మీటింగ్ మేము ఏర్పాటు చేస్తాం. దానికి ఈ అవకాశం కూడా అందరికీ అలాగే తాడేపల్లి మోహన్ గారిని మాట్లాడుతూ కూర్చున్నాం. అలాగే వెంకటరాజు కూడా మాట్లాడుతూ కూర్చున్నాం. అలాగే గౌరవ అధ్యక్షులు గారికి, మా నాలుగు గారికి, మా యూనియన్ తరఫున నమస్కారాలు, నమస్కారం తెలియజేస్తూ, అలాగే మమ్మల్ని పిలవడానికి ముఖ్య కారణం మా జిల్లా ప్రెసిడెంట్ గారు మన వెంకటేశ్వరాలు ఫోన్ చేసి హత్తిలో మనం హత్తిలో మీటింగ్ ఉంది, మీకు ఎన్ని పనున్నా సరే మరి రావాలి 10 గంటల కదా అని చెప్పేసి ఆయన చెప్పడం, ఆయన మాట వయసులో నేను రావడం జరిగింది. మరి మా గౌరవ అధ్యక్షుడు, మా గౌరవనీయులు జిల్లా ప్రెసిడెంట్ గారు మరి వెంకటేశ్వరానికి నా తరఫున మీరందరూ కూడా ఆయన చేసుకుంటూ ఒకసారి చెప్పడం మనం ఒడ్డీ గారి మీరు విషయం తెలుసుకున్నారు. ఆయనకి మీరందరూ కోరపాటు అంటే ఆయన ఏ పని చేసినా మీరు సహకరించాలి. అది ఆయన ఏం చేసినా మీకు ఏదైనా సలహాలు సూచనలు తేడా ఉంటే చెప్పండి. కానీ ఆయన ప్రెసిడెంట్ గారి గౌరవ వాదా ప్రెసిడెంట్ గారికి ఎప్పుడు మీరు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.
కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రెసిడెంట్కి అన్ని అవకాశాలు ఉంటేనే చేయగలరు. బయటికి వెళ్ళాక ప్రెసిడెంట్ చెప్తే మనం ఎక్కువైందంటే మటుకు యూనియన్ ఎవరికారు మీరు ప్రెసిడెంట్కి ఎక్కించారు కనుక ఆయన ఏం చెప్తే జాగ్రత్తగా మీరు అందరూ ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి. అలా విన్నప్పుడు యూనియన్ బాగుంటుంది, అతను కూడా చేయగలరు. మనకేదో చెప్పాడే మనం చేసేవాళ్ళంటే కుదరదు. అలాగే స్థానం కూడా లేదని తెలిసింది. మీరందరూ కూడా కలిసికట్టుగా ఆయనకి సహకరించి మళ్ళీ వచ్చే సంవత్సరం వీటికి వాళ్ళు పిలిచి స్థానం కొన్నామని చెప్పి అని అంటారని కూడా నేను ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మెకానిక్ అందరికీ నా ఊరిపైకి నమస్కారం చేస్తూ సార్. అలాగే సత్యనారాయణ గారు జిల్లా కమిషనర్ కమిటీ చైర్మన్ గారు కూడా మాట్లాడాలని కోరుతున్నాను. అలాగే మన యూనియన్ బాగుండాలంటే కమిటీ బాగుండాలి. కమిటీ బాగుండాలంటే అందరూ ఒక పాటలో ఉండాలి. అలాగే మీ అందరికీ కమిటీ చేసుకుంటే సభ్యులు అందరూ కలిసి ఉంటారు. ఇది చేసుకుంటే అందరితో ఆలోచన చేసుకోవాలి. ఈగోకి వెళ్ళకుండా మేము చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. రకరకాలుగా మనం మాట్లాడాలి. మన అలాగే మీ అందరూ మాట్లాడలేదు. మన టౌన్ యూనియన్ బాగుంటే జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటే స్టేట్ బాగుంటుంది. మన ప్రతి ఒక్క జిల్లా ప్రెసిడెంట్ గారు, స్టేట్ ప్రెసిడెంట్ గారు మన యూనియన్ గురించి చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు విజయవాడలో మీటింగ్ ఉంది. మన మెకానిక్ సోదరుల గురించి ఆయన దాని నర్మా గారు చాలా కృషి చేస్తున్నారు. మీరు అందరూ గుర్తించుకొని ఎవరికాలు యూనియన్ బాగుపడుతుంటే మన జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటే మన స్టేట్ బాగుంటుంది. మీరు ఒకసారి ఎన్ని ఆలోచించి జాగ్రత్తగా చేసుకుంటారని కోరుకుంటున్నాను. తనకు సెక్రటరీ అయినటువంటి సత్యనారాయణ కూడా ఆడుకోవాలి. మెకానిక్ సోదరులు అందరికీ నమస్కారం. పైన వేదికలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మీరు యూనియన్ బాగుపడాలంటే సెక్రటరీ గట్టిగా ఉండాలి. అలాగే మన ప్రెసిడెంట్ గారు చాలా యాక్టివ్గా ఉంటే యూనియన్ ముందుకు నడుస్తుంది. ఓకేనా? ఉండాలి. అత్తిలి మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఉన్న వేదిక ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం అండి. అలాగే మన జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎక్కడికైనా సరే అత్తిలి యూనియన్ దేవుడి పేరు పెట్టినారు అందరూ కూడా. ఇక్కడ ఎన్ని చెట్లు ఉంటాయండి? ఎన్ని చెట్లు ఉంటాయి? మనలో అందరూ ఉన్నట్లేనే ఎవరో రాలేదా? అంటే అలాగే అత్తిలి మండలం టూ వీలర్ మెకానికల్ అందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే స్టేజ్ మీద ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలు, అంటే మాకు కొంచెం ఎక్కువ మంది ఒక ఆయన ఉన్నాడండి. అంటే మనం ఎవరు తప్పు చేసినా శిక్షించుకోవడానికి ఒక పెద్ద మనిషిని పెట్టుకున్నాం, కానీ ఆయన ఎవరిని శిక్షించలేదు, అందులోనే చేస్తున్నాం. అలాగే మన సత్యనారాయణ గారు క్రమశిక్షణా సంఘం ప్రెసిడెంట్ గారు, క్రమశిక్షణా సంఘం ప్రెసిడెంట్ గారు సత్యనారాయణ గారు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారు వెంకటరాజు గారు, అలాగే గాడేపల్లిగూడెం మొన్న ఈ మధ్యన ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ గారు మామూలు గారు, ఈయన మన కొత్తగా ఎలక్ట్ అయ్యారండి. ఈయన కూడా ఇప్పుడు స్టేట్లో జిల్లాలో అన్నింటిలో అభివృద్ధి చెందాలని కోరుకున్నాము. అలాగే మా యూనియన్ సెక్రటరీ గారు ప్రసాద్ గారు, మా అక్క ప్రసాద్ గారు, ఇలా పెద్దలు ఈయన పేరు
ప్రసాద్ గారని, అలాగే మొత్తం అందరూ కూడా స్టేజీ మీద ఉన్న వాళ్ళందరినీ కూడా అతిథుల కోసం చాలా మధ్యనే అతిథుల్లో రాడేపల్లిగూడలో వారు మంచి స్థలాన్ని కొనుక్కున్నారండి. మంచి స్థలాన్ని కొనుక్కుని తొందరలోనే బిల్లు పెట్టుకోవడానికి వాళ్ళు సంసిద్ధంతో ఉన్నారు. తొందరలోనే అవుతుంది ఆ పని. మన అతిథిలో ఉందండి. మాకు అనుకుంది రాడేపల్లి కూడా స్థలం కొనుక్కున్నారు. చుట్టుపక్కల మన జిల్లాలో ఇంటికి ఒక 5-6 ఆల్రెడీ కొనుక్కున్నారు, కొంతమంది కొనుక్కున్నారు. తొందరలోనే మీ అక్కడ కూడా కొనుక్కోవాలని కోరుకుంటున్నానండి. విషయానికి వస్తే మీరు ఎక్కువ ఉంటారు. రేపు పొద్దున్న నెల ఇవ్వడం దాంట్లో యూనియన్ అంటే ఏం తీసుకెళ్ళమని యూనియన్గానే నేను రావాలన్నది. ఎందుకంటే యూనియన్ ప్రకారం ఆ కేటాయలేదు. మెకానిక్ ఇంచుమించుగా మనం 12 లక్షల నుంచి 15 లక్షల మంది ఉన్నాం స్టేట్లో. కనీసం 4 లక్షలు 2 లక్షలు వాళ్ళు వస్తారని అంచనాగా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి మనం వాళ్ళని అక్కడ చూసే విధానంలో కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఇంటిగా నడిచారని చెప్పాం. ఎవరు పెట్టాలి వచ్చేలా ఉంటే విజయవాడ జనకాన గ్రామ దగ్గర వచ్చేయండి. ఇప్పుడు మన యూనియన్ గురించి మాట్లాడుకుందామని. అత్తిలి యూనియన్ ఇక్కడ కొంచెం మాకు ఇబ్బందికరంగా ఏంటంటే మా వయసు వాళ్ళు అందరూ నేను చిన్నప్పుడు పని చేస్తున్నప్పుడు పెద్దలు ఉండేవాళ్ళు. పెద్దబాబు గారు ఆంధ్రయ్యారు. వాళ్ళ దగ్గర శిష్యులు వాళ్ళ దగ్గర శిష్యులు వాళ్ళ దగ్గర శిష్యులు వచ్చారు. ఇప్పుడు మరి అంత క్రమశిక్షణగానే ఉంటారు మీరందరూ కూడా. ఇదే క్రమశిక్షణతో ఇంకా కొద్దిగా తప్పులు ఉన్నాయండి. ఇంకా మొత్తం అన్ని చోట్ల ఉంటాయి. కొంచెం అర్థం చేసుకోండి. యూనియన్ అనేది మన సొంతంగా ఏమి మీకోసం వాళ్ళ జీవితాలు అంటే మెకానిక్ యూనియన్లో ఇక్కడ ఎలా ఉంటుందండి అంటే యూనియన్ కోసం కష్టపడేవాడు ఎప్పుడు కూడా పైకి రాలేడండి. ఎందుకు రాలేడు అంటే ఇక్కడ ఒక 100 మంది వచ్చారనుకోండి. లాస్ట్లో మిగిలిన 3-4 మిగులుతారు. కుర్చీలు తీసుకోవడం, బలాలు తీసుకోవడం, ఆ సామాన్లు ఇచ్చుకోవడం, ఆ తర్వాత నైట్ మందించి వాళ్ళ కష్టం అంటే మీకు ఎవరికి ఆ కష్టం తెలియనివాడు. వాళ్ళు ఆ కష్టం తెలియకుండా మీరు ఇలా మీటింగ్ వచ్చి 2 చెట్లు తీసేసి ఇక్కడ 2 కొబ్బరి కొద్ది బయటకు 2 చెట్లు తీసేసి వెళ్ళిపోతారు. మీరు అందరూ కూడా మీరంటే మీరు కాదు. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ప్రభు నాకు చేయలేదు, ఈ భోజనాలు అయితే నాకు నచ్చలేదు, లేదా మెయింటెనెన్స్ బాగోలేదు అని అంతవరకు విమర్శించి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ స్టేజ్ క్రికెట్ పడితే మట్టి మీకు అర్థమవుతుంది. నేను పడే కష్టం మామూలు కష్టం కాదండి. డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, టైము, తర్వాత ఫ్యామిలీ కొంచెం వదులుకోవాల్సి వస్తుందండి. మీ షాపులు కూడా కొద్దిగా వదులుకోవాల్సి వస్తుంది. ఇది భగవంతుడు మనకి సేవ చేసే గుణం ఉంటేనే అది చేయగలుగుతుంది. మెకానిక్ కోసం ఎంతకైనా చేయగల ఆ బుద్ధి మన భగవంతుడు ఇవ్వగలుగుతారండి. ఆ ఆలోచన లేనప్పుడు మనం విమర్శిస్తూనే ఉంటాం. ఎదుటి ఎంత మంచి పని చేసినా కూడా మీకు విమర్శే కనబడుతుంది. అది మీరు అందులో బయటకు వచ్చారంటే యూనియన్ చాలా గొప్పగా వెళ్ళిపోతుంది. ఈ రోజు మేము అక్కడ ఒక బిల్డింగ్ కట్టుకున్నాం. మీరు చాలామంది చూస్తూ ఉంటారు. అందులో అది ఉత్తినే అలా ఈ బిల్డింగ్ ఉందండి. ఇక్కడ ఎంతో కష్టపడితే కానీ ఇది రాదు. ఇది నైట్ ఇలా మొక్క ఇలా వచ్చేసి బిల్డింగ్ పొద్దుకల్లా బిల్డింగ్ తయారవుతుంది. ఒక స్థలం కొన్నాము 100 గజాలు. అక్కడ బిల్డింగ్ మొదలు పెట్టాం. అది సరిగ్గా సరిపోదనుకున్నాం. మళ్ళీ ఇంకో 100 గజాలు కొన్నామండి. మళ్ళీ ఇంకొక 50 గజాలు కొన్నాం. అంటే 150-300 గజాలు లాక్కోవడానికి పడ్డ కష్టం మామూలు కష్టం కాదండి. మేము గవర్నమెంట్ నుంచి రూపాయలు పుచ్చుకోలేదు. ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి పుచ్చుకోలేదు. బిల్డింగ్ కడతాం మొదలు పెట్టాం. మాకు 15 లక్షలు డొనేషన్ వచ్చింది. గవర్నమెంట్ నుంచి క్యాష్ చేశారండి. నేను తీసుకోలేదండి. 15 లక్షలు మాకు వద్దండి అన్న. ఎందుకు వద్దన్నామంటే ఈ రోజు నాకు తీసుకుంటే ఈ రోజున గ్రామ సచివాలయం టౌన్ సచివాలయం అయిపోయింది. మేము సొంతంగానే మేమే ఒక గజానికి 60,000 రూపాయలు కొన్నాం. కాబట్టి 60,000 రూపాయలు గజానికి ఇవ్వండి అన్నాం. అందరూ అర్థం చేసుకున్నారు, ఇచ్చారు. తర్వాత 12,200 తీసుకున్నాం. దానికి తర్వాత అందరూ ఈ రోజు కూడా మా యూనియన్లో జాయిన్ అవ్వాలంటే 12,200
200 కడితే ఆ బిల్డింగ్లో వాళ్ళు ఎంటర్ అవుతారు, లేకపోతే యూనియన్లోనే ఉంటారు. కొంచెం శ్రద్ధలేనండి, ఇలా వ్యక్తులను బిల్డింగ్ కట్టుకోగలం. నాకెందుకు ఎవరో చేస్తారు కదా, మనకేంటనుకుంటున్నా కావద్దండి. మీరు 2 గజాలకు ఇచ్చే సోమకున్నాను 2 కావండి, 5 గజాలకు ఇచ్చే సోమకున్నాను 5 గజాలు కావండి. గజానికి తక్కువ కాకుండా ఇచ్చుకుంటే మీరందరూ కూడా మళ్ళీ వచ్చే సంవత్సరానికి మంచి బిల్డింగ్లో కూర్చొని మీ మీటింగ్ మీరు చేసుకోగలుగుతారు. అంతేగాని ఏదో ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నది చెప్పు ఈ మాటని ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన పని మనం చేసుకున్నామంటే వాళ్ళకైతే అంటే ఇందులో ఇంకో డైలాగ్ వస్తుంది వెంటనే నాకేంటి అసలు నాగులు ఉన్నాడు, నాగులు కానీ ఎక్కడ కానీ ఏమి